ప్రిఫరెన్షియల్ సిస్టంలో మనం కంపల్సరీగా ఇందాక ఇప్పుడు చెప్పారు శ్రీనివాస్ గారు, ఒకటేయాలి. మనకి వేయినటువంటి వారు నేను మా పార్టీకి వేస్తాననే వాళ్ళు ఉంటారు కాబట్టి రెండేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసి కంపల్సరీ వేయించాలి. రెండు కంపల్సరీగా సెకండ్ ప్రిఫరెన్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వేయించాలి. మనం తెలియచేయాలి వాళ్ళకి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు ఉండేవాళ్ళు ఒకసారి ఎత్తండి చేతులు. నాకు కూడా ఉంది. మా ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి. అంటే 12 మంది డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు మా ఇంట్లో. మన కాన్స్టిట్యున్సీలోనే నా ఇంట్లోనే 12 ఓట్లు ఉన్నాయి. ఓకే, అంటే మీకు ఒక్కొక్క దానిలో ఒకరికి ఉంటుంది, అందరికీ ఉండదు. కానీ ఇక్కడ మనం ఆ విద్యార్థులను ఉపయోగించుకునే సిస్టమ్ మంచి అనుభవజ్ఞులైనటువంటి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు కుమార్ గారు, మీరు ప్రిఫరెన్షియల్ ఓట్ని ఎప్పుడు ఎట్లా వేయాలి అనే దాంట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఎవరితో ఎలియన్స్ లేదు. మనకి ఎలియన్స్ లేనప్పుడు ప్రిఫరెన్షియల్ ఓటు అనగానే ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో, నేను ఈ రోజున అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట అక్కడున్న పెన్నుతో ఎవరైతే మనకి బూత్లో పెన్ను ప్రొవైడ్ చేస్తారో మనకు అక్కడ గుర్తు ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇదివరకు మన గుర్తు మీద, అక్కడున్న గుర్తు మీద తెలుగుదేశం గుర్తు, సైకిల్ గుర్తు మీద వేసి వచ్చేవాళ్ళు. ఇక్కడ గుర్తు ఉండదు. ఇక్కడ ఉండేది ఏమీ ఉండదు, ఎంటీగా ఉంటుంది. దాని మీద మనం ఏం వేయాలంటే 1 అనే సంఖ్య వేయాలి, రాయకూడదు. 1 అని రాయకూడదు, టిక్ పెట్టకూడదు. లేకపోతే ఏదైనా కామెంట్ మనమే గెలుస్తాం, బంపర్గా గెలుస్తాం అని చెప్పి ఓవర్ యాంగ్జైటీతో రాసేవాళ్ళు కొందరు ఉంటారు. లేకపోతే కామెంట్స్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకంటే నేను పలానా కామెంట్ చేశాను, నా ఓటు ఇట్లా వచ్చి గుర్తుపెట్టుకోమని, అది చెల్లదు. 1 మాత్రమే వేయాలి. కుమార్ గారు 1 వరకు చెప్పాడు. ప్రిఫరెన్షియల్ ఓట్ అంటారు దాన్ని. 1 అని ఎందుకు వేస్తామంటే, నేను ప్రథమ ప్రాధాన్యతని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తున్నాం కాబట్టి 1 అనే అంకె వేశాను. అదేవిధంగా మనకి ఏదైనా ఇంకా ఎలియన్సెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం రెండో ఓటు కూడా, రెండో ప్రాధాన్యత ఓటు, సపోజ్ శ్రీనివాసరావు గారు లేకపోతే కుమార్ గారు నుంచున్నారు, వీళ్ళిద్దరు కూడా నుంచున్నారు నాతో పాటు. మీకు పార్టీగా ఇలా ముగ్గురు ఒకటే పార్టీ అనుకోండి కాసేపు, నేను, ఈయన, శ్రీనివాసరావు గారు, కుమార్ గారు ముగ్గురు ఒకటే పార్టీ అనుకోండి. అప్పుడు ఏంటంటే మీకు మీ ఇష్టం వచ్చినటువంటి ప్రాధాన్యత, మొదటి ఓటు ఎవరికి వేయాలి, రాజా గారికి వేయాలంటే రాజా గారికి, శ్రీనివాసరావు గారికి వేయాలంటే శ్రీనివాసరావు గారికి, లేకపోతే కుమార్ గారికి వేయాలంటే కుమార్ గారికి వేసుకొని, రెండో ప్రాధాన్యత మళ్ళీ ఆయన కూడా అడిగాడు కదా అని చెప్పి మన పార్టీ కాబట్టి రెండో ఓటు రాజాక లేకపోతే కుమార్ గారిక, శ్రీనివాసరావు గారిని అట్లా వేసుకోవచ్చు. అంతేగాని ఒక్కసారి ఒక ఓటు వేసిన తర్వాత మళ్ళీ రెండో ప్రాధాన్యత అదే వ్యక్తికి ఇస్తే ఆ ఓటు చల్లదు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఇంకెవరు పోటీ లేరు కాబట్టి, మన పార్టీ తరఫు నుంచి, మన కూటమి తరఫు నుంచి ఇంకెవరు లేరు కాబట్టి మనం రెండో ప్రాధాన్యత ఓటుకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఎక్కువ మంది జనాభా ఉంటాం, వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు అడుగుతారు, మేము వేస్తాము రెండో ఓటు, మీరు మాకు రెండో ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని ట్రాప్ చేయొచ్చు. అవతల పోటీ చేసే వ్యక్తి, మేము వేస్తున్నాం కదా, మీరు అడిగారు కదా, రెండో ఓటు మేము వేస్తాము, మా ఓటు వేసుకొని మీరు కూడా మాకు వేయండి అని చెప్పి అడగొచ్చు. దానివల్ల మనకి నష్టం. అందుకనే ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలక్షన్ జరిగేటప్పుడు రెండో వాళ్ళకి మనం ఓటు వేయాలని అనుకోవటం పొరపాటు. వేయకూడదు. ఒకటే ప్రాధాన్యత, ఒకళ్ళకే మనం వేస్తే 50% మనం ఆటోమేటిక్గా, మనం ఎవరైతే 50% పడిన ఓట్లలో 100 ఓట్లు పడితే 100 ఓట్లో 51 ఓటు వస్తే మనం డిక్లేర్ చేస్తారు. 50 రాలేదు, 49 వచ్చిందనుకో, మనకి ఎవరన్నా రెండో ఓటు వేస్తే ఆ రెండో ఓటు ఎవరైతే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారో ఆ రెండో ఓటు, వాళ్ళ రెండో ఓటు మనకు వేసి ఉంటే ఆ రెండో ఓటుని తీసుకొచ్చి మనకు లెక్కేస్తారు. అందుకని ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే స్ట్రైట్గా మనం మన పార్టీ తరఫు నుంచి ఇంకెవరో మనకు సింపథైజర్స్ లేదా ఇంకోళ్ళు నుంచోలేదు కాబట్టి మనం మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే వేసి క్లోజ్ చేసుకొని రావటమే. బ్యాలెట్ పేపర్ పెట్లో వేసుకొని నమస్కారం చేసుకొని రావటం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
అంటే కొద్ది మంది కలిసినప్పుడు మామూలుగా సందర్భాల్లో టీచర్స్ పోయినసారి మనం బాగా కలిసి తిరిగాం కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటే మేము మాకు ఖచ్చితంగా చేస్తారు. అసలు అక్కడే ఉంది మతలబు. మీకు అర్థమైందా? అర్థమైందా? వాళ్ళే 10%, మనం 90%. అవును సార్, మీకు అర్థమైందా? 100%. అందులో కూడా టీచర్స్ ఆర్గనైజేషన్స్లో కూడా ఒకే ఆర్గనైజేషన్ తప్పితే మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనం చేస్తా ఉన్నాయి, మనకే సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మాత్రం డివేట్ అవ్వద్దు, అలాగే డివేట్ అయ్యేలాగా మనం కన్ఫ్యూజ్ చేయొద్దు. ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎవరు కలగజేయద్దు. కలగజేసినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా నీకు చాలా ఓట్లు ఉన్నాయి ఏంటి, ఎన్ని ఓట్లైనా వేయచ్చు, మాకు ఒక ఓటు వేస్తే నీ సొమ్మేం పోయింది, మేము కూడా మనుషులమే కదా, మేము కూడా పాఠాలు చెప్పేవాళ్ళమే కదా, మాయం కూడా కాస్త చూడనగానే మనసు మానవ మనసు ఆటోమేటిక్గా కదిలిద్ది, నడిచిద్ది కలం. అందుకని ఆ కళాన్ని నడవకుండా ఆపాల్సినటువంటి బాధ్యత కూడా మన పార్టీదే, పార్టీ నాయకత్వందే. ఓకే, కూటమి సభ్యులందరూ కూడా ఒకటే వేయాలి, మనం ఒకటే నిర్ణయించుకుందాం. ఒకటే కాబట్టి ఒకటో ప్రిఫరెన్స్ ఆలపాటి రాజా గారికి వేద్దాం. అలాగే మనం అందరిని ఇప్పుడు ఇందాక చెప్పారు రాజేశ్వరరావు గారు చెప్పినట్టు ప్రతి మండలంలో అక్కడ ఉన్నటువంటి వాటర్స్ అందరినీ గ్యాదర్ చేసి మీట్ పెట్టి మనం ఎక్కువ సార్లు కలిసేలాగా. ఆల్రెడీ ఫోన్స్ వచ్చినాయి, మరి కొంతమందికి వచ్చినాయో రాలేదు కానీ నాకు మా ఇంట్లో 4 ఫోన్లు వచ్చినాయి. ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు రాజా గారి తరఫునే, మీరు ఓటు నమోదు చేసుకున్నారు, మీ నెంబర్ ఇంత, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇందాక చెప్పినట్టు